నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే అత్యంత ప్రమాదకరమైన పెళ్లి తేదీలు ఏవి, అసలు ఏం జరుగుతుంది ఈ పెళ్లి తేదీల వలన అనేది క్లియర్గా ఒకసారి మనందరం తెలుసుకుందాం. మీ పెళ్లి తేదీలు ఈ డేట్స్లో ఉన్నాయా చూసుకోండి. లేకపోతే మనం డేంజర్లో ఎలా ఉన్నాము ఏంటి, అసలు మనకు ఆ సిచ్యువేషన్ కూడా అర్థం కాదు. అంటే మనమున్న ప్రాబ్లమ్స్లో అది మనకు అర్థం కాని విషయం. అందుకనే మీకు నేను తెలియజేసేది ఏంటంటే మనము ఎలాంటి డేంజర్లో ఉన్నాం ఇది చూసుకోండి. ఖచ్చితంగా సూపర్ సక్సెస్నిచ్చే మన పెళ్లి తేదీల మార్పుతో 100% స్లోగా మనం సక్సెస్ గ్యారంటీగా అవుతాము. ఇది ఏంటో పూర్తిగా అసలు అత్యంత ప్రమాదకరమైన పెళ్లి తేదీలు ఏంటి ఇది తెలుసుకుందాం. తెలుసుకొని మనకు రెమెడీస్ ఏంటో చూసుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే గానగాపూర్ వెళ్ళరండి, చాలా పవర్ఫుల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈరోజు మనము అత్యంత ప్రమాదకరమైన పెళ్లి తేదీలు ఏవి, వెరీ డేంజరస్ మ్యారేజెస్ కూడా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. దీనికన్నా ముందుగా మన లైఫ్లో మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు, మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి. సూపర్గా మనం ఎక్కడి నుంచి చూస్తున్నామో చేసుకోండి. అలాగే నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ ఒక నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలని కూడా మీరు మెసేజ్ చేయండి. మీరు చేసే మెసేజ్ పలానా వ్యక్తి చేశాడు అనేది అక్కడ వస్తుంది, చూసేద్దాం. అలాగే మనము ఒక మంచి మొబైల్ నంబర్ వాడాలి. అలాగే మంచి మ్యారేజ్ డేట్, అలాగే మనకు ఆరా శక్తి పవర్, కుబేర పవర్ ఎలాగుండాలో క్లియర్గా ప్రతి వీడియోలో తెలుసుకుంటున్నాం. ఈ 3 ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి. మిమ్మల్ని మించినవాడు, మిమ్మల్ని దాటేవాడు మీ ప్రొఫెషన్లో దాదాపు ఉండకపోవచ్చు. ఇప్పుడు నా లైఫ్లో జరిగేది అదే. మీకు కూడా నాలాంటి సక్సెస్ మీకు ఇవ్వగలనని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసేద్దాం. అత్యంత ప్రమాదకరమైన పెళ్లి తేదీలు 4, 7, 8 అంటే 4, 13, 22 అండ్ 31, 7, 16, 25, 8, 17, 26, 4, 13, 22, 31, 7, 16, 25, 8, 17, 26. ఇవే ఎందుకు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది దీనివల్ల అంటే క్లియర్గా తెలుసుకుందాం. ఈ మ్యారేజ్ డేట్స్ బాగాలేకపోతే మనం ఏం చేసామంటే ఈ ఏప్రిల్ 19, 2026 రోజున, అంటే ఈ వీడియో చేసింది నేను ఏప్రిల్ 10వ తారీఖున ఈ వీడియో చేసింది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అయ్యి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ మ్యారేజ్ డేట్ మీరుంటే ఖచ్చితంగా 19th రోజున ఈ మ్యారేజ్కి మీ యొక్క షెడ్యూల్ చేసుకోండి. క్లియర్గా మా వాళ్ళు ఇస్తారు. ఒకవేళ ఈ వీడియోని మీరు తర్వాత ఎప్పుడన్నా చూస్తే, అంటే ఈ 19th దాటిపోయిన తర్వాత చూస్తే ఆగస్ట్ 19th ఉంది, ఆ తర్వాత 2027 ఇయర్లో అస్సలు మ్యారేజ్ లేదు. నెక్స్ట్ 2028 జనవరి తర్వాతనే మ్యారేజ్ డేట్స్ అనేటివి ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ మనకు ఈ అత్యంత ప్రమాదకరమైన మ్యారేజ్ డేట్ అంటే ఇది 4 అనేది రాహుకు సంబంధించిన మ్యారేజ్ డేట్. అంటే ఇది మనకు మొబైల్ నంబర్లో ఉంటే ఒకలాంటి ఫలితం ఇస్తుంది, డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే ఒకలాంటి ఫలితాన్ని ఇస్తుంది, మనకు మ్యారేజ్ డేట్లో ఉంటే ఒకలాంటి ఫలితం ఇస్తుంది. ఎక్కడెక్కడ ఒక్కొక్క టైపు ఒక్కొక్కలాంటి ఫలితాన్ని మనకి ఇస్తుంటుంది. ఇక్కడ పెళ్లి తేదీలో ఈ డేట్స్ ఉంటే ఎలాగ పనిచేస్తుంది. ఇక్కడ 4 అనేది మనకు రాహువు సంబంధించింది కాబట్టి ఇక్కడ మీరు 4కు ఒక వైబ్రేషన్ ఉంటుంది, 4th డేట్కి, 13కు ఒక వైబ్రేషన్ ఉంటుంది, 22కు ఒక వైబ్రేషన్ ఉంటుంది, 31కు ఒక వైబ్రేషన్ ఉంటుంది.
ఓవరాల్గా తీసుకుంటే ఈ 4కు సంబంధించిన మ్యారేజ్ డేట్ ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు డబ్బు సంపాదించుకుంటుండొచ్చు, లేకపోతే డబ్బు సంపాదించుకోకపోవచ్చు. ఏ రకంగా అయినా సరే ఏదో రకమైన గొడవలు, కొట్లాటలు ఇవన్నీ చేపిస్తుంది ఈ 4కు సంబంధించిన మ్యారేజ్ డేట్. 4 ఉంటే హెవీగా ప్రెజర్ ఉంటుంది గొడవలు, కొట్లాటలకి. 1 అని చెప్పలేము, మీరు ఎక్కువ పంచాయతీల్లో పాల్గొనవచ్చు. ఏదో రకమైన పనికిరాని డిస్టర్బెన్స్, మెంటల్ టార్చర్ అనేది ఉంటుంది. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఇది 4 డైరెక్ట్ 4 ఉంటే. 13 ఉంటే ఒకలాంటి డెత్ నంబర్ అంటాం దాన్ని, అది కూడా డేంజరస్. దీన్ని కూడా మార్చుకునే విధానం మనకు ఇక్కడ మ్యారేజ్ డేట్లో మార్చుకునే విధానం తెలుసు కాబట్టి ఇది మార్చుకుంటే ఖచ్చితంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఎటువంటి యావగేషన్స్, నెగటివ్ ఎనర్జీస్ అనేటివి మనకు ఆ యొక్క నెగటివ్ 4కు సంబంధించిన నెగటివ్ అనేది మనకు రాకుండా చేస్తుంది. 22 ఒక టైప్ ఆఫ్ ఎనర్జీస్ని ఇస్తుంది, 31 ఒక టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఇస్తుంది. ఇది ఏంటంటే ముఖ్యంగా మనల్ని మన ఉద్యోగం పైన కానీ మన వ్యాపారం పైన కానీ ఫోకస్ లేకుండా నిన్ను నిర్జీవంగా చేస్తుంది, ఒక దగ్గర కూర్చోబెడుతుంది, నాకేది చేత కాదు అనేటట్లు చేపిస్తుంది, లేకపోతే సెటిల్మెంట్లు చేపిస్తుంది. చాలా డేంజరస్ ఉన్నదండి. ఇది దయచేసి మార్చుకోండి. ఎంతోమంది ఈ మ్యారేజ్ డేట్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అందుకే మీకోసం అని చెప్తున్నాను. రీమ్యారేజ్ చేసుకోండి దయచేసి, చూసుకొని ముందుకెళ్ళండి. 100% మంచి పవర్ఫుల్గా ఉంటుంది. నాకు లాస్ట్ ఇయర్ బెంగళూరు నుంచి చాలా కాల్స్ వచ్చాయి. ఈ 4, 13, 22, 31లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తొందరగా మార్చుకోండి. 7 కానీ 16 కానీ 25 కానీ ఉంటే ఏమవుతుంది? ఇక్కడ భార్యాభర్తల డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి 4లో, కానీ 7కి వచ్చేసరికి భార్యాభర్తల అన్యోన్యత అనేది బాగా ఉంటుంది. ఎందుకంటే పెళ్ళైన నాటి నుంచి కావచ్చు, 1 నెలకు కావచ్చు, 2 నెలలు కావచ్చు, 1 year కావచ్చు, ఈ 7 నంబర్ ఏంటంటే పెళ్ళైనప్పటి నుంచే 5 సంవత్సరాల లోపు దీని ప్రభావాన్ని హెవీగా చూపిస్తుంది. ఎలాంటి నెగటివ్ ఎనర్జీ చూపిస్తుంది అంటే ఇక్కడ ఇది ఫస్ట్ మీరు మ్యారేజ్ చేసుకున్న వెంటనే మీ భార్యాభర్తల్ని విడదీస్తుంది. అది ఏ రకంగా అయినా అనుకోండి. ఇక్కడ ఈ 7 నంబర్ ఏంటంటే ఒక సన్యాసి నంబర్. ఈ సన్యాసి నంబరు మనం దాని పరిధిలోకి వెళ్ళాం కాబట్టి మనల్ని కూడా అలాగే తయారు చేస్తుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్ ఇలా చేస్తుంది అంటే నేను ఫస్ట్ మీకు డేట్ స్టార్టింగ్లో మీకు చెప్పలేదు. ఇక్కడ పెళ్లి తేదీ అనేది మనకు పుట్టినప్పటి నుంచి 100% పనిచేస్తుంది. ఇక్కడ మన పుట్టిన తేదీ 100% పనిచేస్తుంది. దాంట్లో కొంచెం పర్సెంటేజ్ తీసుకుంటే మన తల్లిదండ్రుల మ్యారేజ్ డేటు 10 to 15% మన మీద ప్రభావం చూపిస్తుంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత మన పెళ్లి తేదీ వచ్చి 75% మన లైఫ్ పైన ఆధారపడి ఉంటుంది. 80 కూడా కావచ్చు, చెప్పలేము. డేట్ ఆఫ్ బర్త్ అనేది టోటల్గా 20 నుంచి 25%లో మీది ఎంత మంచి డేట్ ఆఫ్ బర్త్ అయినా పడిపోతుంది. అప్పుడు ఈ మ్యారేజ్ ఎనర్జీసే మీ ఫ్యామిలీ బర్త్డే అవుతాయి కాబట్టి అలా చేస్తుంది. అందుకే ఈ 7 నంబరు స్టార్టింగ్ నుంచి ఇబ్బంది పెడుతుంది. అది మీరు ఉద్యోగరీత్యా కావచ్చు, 7 నంబర్తో ఎక్కడికైనా కావచ్చు, ఒక హెల్త్ ఇష్యూస్తో కావచ్చు, ఒక యాక్సిడెంట్ కావచ్చు. చాలా మంది ఈరోజు రేపు పెళ్లి పెట్టుకున్నాడమ్మా ఈరోజు చనిపోయాడంటే అది ముందు నుంచి కూడా ఆ మ్యారేజ్ డేట్ డిసైడ్ అయిన తర్వాత కూడా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం చాలా మందికి చూసామండి నేను. అందుకనే మీరు దయచేసి చెప్తున్నా, మీరు ఈ పెళ్లి తేదీల వల్ల ఫస్ట్ మ్యారేజ్ కావచ్చు, సెకండ్ మ్యారేజ్ కావచ్చు, చాలా జాగ్రత్తగా చేసుకోండి. అవసరమైతే నేను చెప్తాను, లేదా మీకు మీరే డిసైడ్ అవ్వాలంటే 1, 10, 19 ఈ మ్యారేజ్ డేట్లు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ప్రమాదకరమైనది ఏంటంటే ఇక్కడ మీకు సంబంధించిన ఈ 1, 10, 19 మీకు ఎలా సరిపోతాయి, మీ యొక్క కోడ్ 1/1 1/2 ఏది వస్తుంది ఆ మ్యారేజ్ డేటు అది కూడా చూసి చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎవరైతే కాబోయే జంటలు ఉన్నారో, ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళది డీటెయిల్స్ అన్ని తీసుకొని
మీ యొక్క మ్యారేజ్ డేట్ కానీ మీ యొక్క ఎనర్జీస్ తీసుకొని లెక్కించడం జరుగుతుంది. ఇది మీకేమైనా సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా చేయండి. ఇక్కడ 7 నంబర్ వచ్చేసి 0 నుంచి అంటే అప్పుడే పెళ్ళైనప్పటి నుంచి 5 ఇయర్స్ వరకు దీని ప్రభావం అనేది చాలా హెవీగా చూపిస్తుంది. ఒకటి మిమ్మల్ని విడదీస్తుంది, రెండోది మీకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చేలా క్రియేట్ చేస్తుంది. మీ భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉంటారు, అంటే చాలా ఫ్రెండ్లీ నేచరు, అంత హ్యాపీగా ఉంటారు మీ లైఫ్. అయితే ఇక్కడ వచ్చేసరికి ఇలాంటి వాతావరణం చూపిస్తుంది, హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేస్తుంది భార్యకు కానీ భర్తకు కానీ. ఇది బాగుంది, ఈ రెండు బాగున్నాయి, మీరు బాగా కలిసి ఉన్నారు, ప్రేమగా ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ రాలేదు, డబ్బు బాగానే ఉంది అంటే ఎప్పుడో ఒకసారి ప్రమాద పూరితమైన అంటే ఒక యాక్సిడెంట్ అయ్యేలా చేస్తుంది. అక్కడ మీ వెహికల్ నంబర్లో 4 కానీ 7 కానీ 8 కానీ లేకుండా చూసుకోండి, ఎందుకంటే డేంజరస్ మ్యారేజ్ డేట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 16 డేట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ ఉంటాయి దాంట్లో కూడా. ఈ 16 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు దీని ప్రభావం అనేది హెవీగా మీకు ప్రాబ్లం స్టార్ట్ చేసేస్తుంది. అప్పుడు మీరు ఇవన్నీ ఉంటే కనుక చూసుకోండి. ఇదంతా ప్రమాదం ముందు ముందే ఎందుకు లెక్కేసుకోవడం సార్, నాకు మీకు తెలిసిన వెంటనే నేను రీమ్యారేజ్ చేసుకుంటా అంటే చేసుకోండి. నెక్స్ట్ 25 విషయానికి వద్దాం. 25 విషయానికి వస్తే ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది? 15 సంవత్సరాల నుంచి దీని ప్రభావం అనేది స్టార్ట్ చేస్తుంది. మీకు హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేదా మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా భార్యాభర్తల్ని దూరం చేసి అక్కడో ఇక్కడో చేసి ఏదో చేయొచ్చు. చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా మీకు ప్రమాద సూచికలు అనేటివి కనిపిస్తుంటాయి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. మన రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మ్యారేజ్ డేట్ మీరు 25 మ్యారేజ్ డేట్ మీరు చూసే ఉన్నారు, ఫిబ్రవరి 25. అదే ఫిబ్రవరి 10th రోజున మన మహేష్ బాబు గారిదైంది. ఇన్ఫోసిస్ కంపెనీ ఓనర్స్ అయిన సుధామూర్తి నారాయణ గారి మ్యారేజ్ డేట్లు కూడా ఫిబ్రవరి 10th రోజున అయింది. అలాగే మన యాపిల్ కంపెనీ ఏప్రిల్ 1st రోజున ఓపెన్ చేశారు 1976లో. చూసుకోండి కావాలంటే. ఈ 1, 10 to 19 అనేది చాలా పవర్ఫుల్గా ఉంటాయి. దీనికి సంబంధించిన కోడ్ కూడా ఉంటుందండి, మళ్ళీ కోడ్ మీకు సరిపోతుందో లేదో తెలుసుకోవాలి. తర్వాత వచ్చి చూస్తే 8, 17, 26 అండి. 8, 17, 26 ఏం చేస్తుందంటే 8 అనేది ఒక శనికి సంబంధించిన ప్లానెట్. ఈ శని ప్లానెట్ ఏం చేస్తుందంటే డబ్బు పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే చేస్తుంది. శని ఏంటంటే ఆ గ్రహం యొక్క పవరు స్లోగా ఉంచుతుంది. అందుకనే ఈ 8 నంబరు చాలా మీకు పెళ్ళైనప్పటి నుంచే మంచి మంచి ప్రాబ్లమ్స్, డబ్బు పరమైన ప్రాబ్లమ్స్, అప్పుల పరమైన ప్రాబ్లమ్స్ అనేటివి మొదలవుతాయి. చాలా డేంజరస్. 17 ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని మీ భార్యల్ని 7లో ఎట్లయితే ఇబ్బంది ఉంటాయో ఆల్మోస్ట్ అవన్నీ ఉండి మీరు అన్నీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు, ఏదేదో చేయాలనుకుంటారు, కోరికలు ఉంటాయి. కానీ మీరు ఇక్కడ కాదు బాబు, నువ్వు గుడికి రా నాన్న అని గుడికి తీసుకెళ్ళి అంటే గుళ్ళకు తీసుకెళ్ళడం తప్పు కాదు, మిమ్మల్ని స్పిరిచువల్ సైడ్ నడిపిస్తుంది. కానీ మీరు ఏ మతంలో ఉన్నా సరే, మీరు ఏ మతంలో అయినా, మన 3 మతాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ మతాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏ మతంలో ఉన్నా సరే మీకు ఈ 17 అనేది హెవీగా చేస్తుంది. ఇక్కడ మీకు నేను గుడికి వెళ్ళడం తప్పు కాదు, కానీ టోటల్గా బిజినెస్లు కానీ ఇవన్నీ కూడా తగ్గించేసి అటువైపు నడిపిస్తుంది. అందుకనే ఈ మ్యారేజ్ డేట్ కూడా చాలా డేంజరస్గా ఉంటుంది. చూసుకోండి. 26 అనేది టోటల్గా బిజినెస్ లాసెస్, బాగా ఇబ్బందులు పెడుతుంది. మీరు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచే గొడవలు అనేటివి స్టార్ట్ అవుతాయి. ఎంత అన్యోన్యంగా ఉన్నా, కాకపోతే ఒకటి ఏంటంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నా సరే డబ్బు పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అందుకనే ఈ మ్యారేజ్ డేట్ కూడా కొంచెం డేంజరస్. మీరు నన్ను ఎలా మాట్లాడుకున్నా, ఏం మాట్లాడుకున్నా మీ ఇష్టము. మీ మ్యారేజ్ డేట్ ఏమైందో కాల్ చేయండి, లేదా కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించి ఎలా ఉందో నేను క్లియర్గా తెలియజేస్తాను. ఖచ్చితంగా
మ్యారేజ్ డేట్ మార్చుకోండి. దయచేసి చెప్తున్నా, నేనైతే దాదాపు 17 నుంచి 18 ఇయర్స్ బాధపడ్డాను నా మ్యారేజ్ డేట్ బాగాలేక. ఎప్పుడైతే మంచి మ్యారేజ్ డేట్ అయిందో నా బిజినెస్లు మంచి రన్నింగ్ వేలో ఉన్నాయి, చాలా పవర్ఫుల్గా ఉన్నాను. చూసుకొని ముందుకెళ్ళండి. 100% సూపర్ సక్సెస్ మీదే. థ్యాంక్ యూ.